మోంతా తుఫాను వల్ల రాష్ట్రంలో దాదాపు 5,265 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పూర్తి నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. సాంకేతికత సాయంతో ప్రజలకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చూస్తుంటే కొందరు ఫేక్ పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగమంతా పూర్తిస్థాయి అప్రమత్తతతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మోంతా తుపాను నష్టాన్ని చాలా వరకు పరిమితం చేయగలిగామని సీఎం చంద్రబాబు తెలిపారు. తుపాను నష్టం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. తుపాను నష్టంపై ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశామన్న సీఎం త్వరలోనే పూర్తి వివరాలతో నివేదికను కేంద్రానికి అందజేస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం కలిసి 5,265 కోట్ల 51,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం. దీంట్లో కూడా అగ్రికల్చర్ లో 829 కోట్లు, హార్టికల్చర్ లో 39 కోట్ల 99 లక్షలు, సెరికల్చర్ 65 లక్షలు, అనిమల్ హస్బెండరీ 71 లక్షలు. ఇంకొక ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చిన 1270 కోట్లు వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 109 కోట్లు, హౌసింగ్ 5 కోట్ల 53 లక్షలు, R&B హెవీ లాస్ 2,079 కోట్ల 90 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. ఈసారి వాటర్ రిసోర్సెస్ మీరు చూస్తే 207 కోట్లు, RWS 1,26 లక్షలు, పంచాయత్ రాజ్ 8 కోట్ల 70 లక్షలు ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నింటిలో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52 లక్షలు, మొత్తం కలిస్తే 5,265 కోట్ల 51,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లో ఇవన్నీ పంపిస్తాం. తుపాను నష్ట తీవ్రతను తగ్గించే విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, ఆర్టీజీఎస్ నుంచి మంత్రులు లోకేష్, అనిత సమర్థంగా పర్యవేక్షించారని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే సమాచార సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం సిబ్బంది అద్భుత పనితీరు కనబరిచారని కితాబిచ్చారు. ఇంత చేస్తున్నా కొందరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఈ విధంగా ఓవరాల్ గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా, ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్ గా, ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు. ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటికి వాళ్ళు, ఒకరిని కాదు, లాస్ట్ మైల్ లో ఉండే పంచాయతీ, గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకుని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరు వండర్ఫుల్ వర్క్ చేశారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను చాలా సార్లు నేనే వెళ్లేవాడిని, చేసేవాడిని, మళ్ళా వచ్చేవాళ్ళు అన్నీ అయ్యింది. నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు, రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా ఐఎమ్ రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ హిస్ టీమ్. ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైమ్ డేటా సిస్టమ్, డేటా లేక్ క్రియేట్ చేసి ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. రియల్ టైమ్ డేటా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి, ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది, వర్క్లన్నీ రియల్ టైం ఉంటాయి, ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైం ఉంటాయి, అన్ని వస్తా ఉంటాయి. అందుకే కొంతమంది ఫేక్ ఫెలోస్ ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికి అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతా ఉంటే, ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతా ఉంటే అప్రిషియేట్ చేయలేరు. కాబట్టి గమనం నోరు మూసుకొని ఉండదు. అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కూటమి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపారని, పరిహారంపై భరోసా ఇచ్చారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. వారందరినీ అభినందించారు.